హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి మిన్ను బేటాది సెకండ్ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా తీయాలి అనుకోలేదు, అనుకోకుండా ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ అయితే వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నా. బికాజ్ ఈ వీడియోస్ అన్నీ నా మొబైల్లో ఉంటే డిలీట్ అయిపోవచ్చు, బట్ ఇలా యూట్యూబ్లో అయితే ఎప్పటికీ మెమరబుల్గా గుర్తుండిపోతాయి అండ్ వాడు పెద్దగా అయ్యాక కూడా చూపించవచ్చు అని చెప్పేసి వచ్చేసి రేపు బర్త్డే అనగా మనము 12 o'clockకి మిడ్నైట్ కేక్ కట్ చేస్తాం కదా. సో ఆ విధంగా కట్ చేయాలి అనుకున్నాం. కాకపోతే ఆ రోజు చంద్రగ్రహణం ఉండే అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి 9 లోపే కట్ చేసేద్దామని 9 o'clock అట్లా స్టార్ట్ చేసినాము. నిజంగా చెప్తున్నా, లిటరల్ వాడి హ్యాపీనెస్కి అంత కాదు, అసలు లిమిట్స్ లేవన్నమాట. అంతగానం ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యిండు. నాకు అనిపించింది మంచిగా పెద్దగా చేసుంటే అయిపోవని. యాక్చువల్గా నేను మా హస్బెండ్ ఒక 2 months నుంచి అనుకుంటున్నాము బిల్డింగ్ పైన చేద్దాము, మంచి డెకోర్ చేసి చాలా మందిని పిలిచి మంచి చేసుకుందాం అనుకున్నాము. సడన్ గా బాబుకి ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇంకా వాడికి హాస్పిటల్లో చూపిస్తూ ఉన్న టైంలోనే నాకు రిపీట్ అయిపోయినాయి. ఇంకా నాకు తగ్గగానే కొద్దిగా మా హస్బెండ్కి స్టార్ట్ అయ్యాయి అనమాట. మా మిన్ను బేట బర్త్డేకి ఇంకా మా హస్బెండ్కి ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉండే. సో ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా మూడ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలే హెల్త్ బాగాలేనోడికి బర్త్డేస్ చేసి మళ్ళీ ఇంకా సిక్ చేయడం ఇష్టం లేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు ఈవినింగ్ అలా సింపుల్గా ఇంట్లో డెకోర్ చేసేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. డెకరేషన్ వీడియో కూడా నేను తీయలేను, ఎందుకంటే అసలు ఇది కూడా చెయ్యొద్దు అని అనుకున్నాము. కానీ చెప్తున్నాను కదా, నిన్న నైట్ వాడు కేక్ కట్ చేసేటప్పుడు నుంచి ఎగ్జైటెడే ఈ రోజు వరకు. అంటే నెక్స్ట్ బర్త్డే అయిపోయిన 2 days కూడా వాడు అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇక అట్లా అని చెప్పి సరే పోనీ వాడి హ్యాపీనెస్ని ఎందుకు వద్దనాలి అని చెప్పి సింపుల్గా ఇలా ఇంట్లో డెకోర్ చేసి కేక్ ఆర్డర్ చేసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో వాడి బర్త్డే అవుట్పుట్ అయితే ఇది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చూడండి, మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనుక వాడు ఎక్సైటెడ్ మొత్తం మీకే తెలుస్తుంది. ఈ వీడియోస్ చూసినప్పుడు అలా అనిపించింది అనమాట. నిజంగా మనం అనుకున్నట్టు పైన మంచి డెకోర్ చేసి ఇంకా చాలా మందిని పిలిచి చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో అని చెప్పేసి. బట్ నేను గమనించింది ఏంటి అంటే ఇలా బర్త్డేస్ అయిన నెక్స్ట్ ఒక 1 month వరకు పిల్లల్లా అవ్వరు, మళ్ళీ చాలా సిక్ అయిపోతారు, ఫుడ్ తీసుకోరు, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో నాకేమనిపించిందంటే ఇప్పటికే బాగాలేదు అంటే కోల్డ్, కాఫ్ తగ్గట్లేదని రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమో అడ్మిట్ చేసుకోవాలి, ఆస్తమా లాగుంది అది ఇది అని చెప్పి భయపెట్టేసారు అనమాట. సో నాకు ఆ హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం నచ్చదు. సో ఇంకా మేము మెడిసిన్స్ ద్వారానే తగ్గించుకుంటామని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చేసాము. సో ఫ్యాన్ వేయకుండా వేడిగా పడుకోబెట్టడం, మెడిసిన్స్ టైంకి వేయడం, నెబులైజర్ టైంకి పెట్టడం, ఈ విధంగా అయితే నేను క్యూర్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు పర్వాలేదు, బర్త్డే రోజుకి కూడా యాక్టివ్గానే ఉన్నాడు. కాకపోతే మళ్ళీ ఈ బర్త్డే ఇదంతా పెట్టుకోవడం నాకు నచ్చలేదన్నమాట. అందులోకి అమౌంట్ మొత్తం హాస్పిటల్స్కే అయిపోయాయి, లైన్గా ముగ్గురం ఫీవర్తో సఫర్ అవ్వడం. ఇంకా అందుకని చెప్పి ఇలా సింపుల్గా అయితే బర్త్డే చేసేసాము. ఇంకా వీడియోస్ అయితే ఇంతే ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఇంక్లూడ్ చేశాను అండ్ అలాగే కొన్ని ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఈ సింపుల్ బర్త్డే డెకోర్ అండ్ అలాగే మా బాబు ఎక్సైట్మెంట్ ఇదంతా మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదన్నమాట వీడియో. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.